హ్యాపీ రథసప్తమి అండి ప్రతి ఒక్కరికి. మా ఇంట్లో ఈ రథం వేసిన ముగ్గు అనమాట. చాలా సింపుల్గా వేసానండి. కొంచెం నాకు హెల్త్ మేమండి ఇంట్లో ఈ రథసప్తమి అనమాట ఎలా చేసుకుంటామంటే అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్కరికి. ఏంటంటే మేము మట్టి ఎందుకు వేసానంటే మా స్టైల్స్ కదండి, అది కింద అగ్గితో పగిలిపోతుందని మేము అలా చేసుకున్నాము. రాయిలు వేసేసి ముగ్గు వేసేసి అంటే పసుపు కుంకుమ పెట్టేసి మేము అనమాట రథం అంటే పొయ్యిని అనమాట ఏర్పాటు చేసుకోవాలి. అలా కట్టెల పొయ్యి అంటారు దీనికి. కట్టెల పొయ్యిని ఫస్ట్ ఏర్పాటు చేసుకున్నాను. ఆ తర్వాత ఇవి జిల్లేడు ఆకులు ఉంటాయి కదా, జిల్లేడు ఆకుల మీద చందనం కుంకుమ పెట్టేసి నేను ప్లేట్లో రెడీ చేసుకున్నాను దీపం కోసం. చూడండి, ఇది ఏంటంటే మనము దీపం అంటే నేను మెయిన్ నా దగ్గర ఇది లేకుండా అండి, అదే గోధుమలు లేకుండా అందువల్ల నేను గోధుమలు కూడా వేయలేకపోయాను. అంటే నాకు అవైలబుల్ లేకుండా ఇప్పుడు సూర్యుడు మూర్తి కొంచెం ఇమేజ్ వేస్తున్నాను చూడండి, ఫోటో అనమాట, ఫోటోలాగా వేసి అది అనమాట పక్కన పెట్టుకొని దానిపైన మనం దీపం అనమాట పెట్టుకోవాలండి. దీపాన్ని అనమాట రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఇలాగనమాట మనం జిల్లేడు ఆకుల మీద బుట్టలు పెట్టుకొని అలా చేసుకోవాలి ప్రతి ఒక్కరును. నేనంటే మా ఆనవైతే నేను అలా చేసుకుంటున్నాను. కానీ తెపేలా ఉంటుంది కదండి, ఎత్తడి తెపేలా, అందుకే ఏమంటే బొట్లు పసుపు అద్దేసి కుంకుమ పెట్టుకున్నాను. కుంకుమ 4 పక్కలు పెట్టుకోవాలి మనము. పెట్టిన తర్వాత మనం ఏమంటే ఇది కుండని పాలు అంటే పొయ్యి మీద పెట్టుకొని అప్పుడు మనము రెడీ చేసుకోవాలి. పాలు పొంగించుకోవాలి ఇందులోనే, ఈ కుండలోనే. నేను ప్రతి సంవత్సరం ఇదే కుండలో పొంగిస్తాను కాబట్టి ఇదే కుండలో కడిగేసి మళ్ళీ ఉంచుకుంటానండి. మరి ప్రతి సంవత్సరం రథసప్తమి రోజు మనం అనమాట ఇది మళ్ళీ తీసి మళ్ళీ కడిగేసి మనకి రెడీ చేసుకుంటాను. ఇప్పుడు కట్టినట్టు మన పిడకలు ఉంటాయి కదండి, పిడకలు అంటే ఆవు పిడకలు, అందులోనే ఆరతి కొబ్బరిని పెట్టేసి అది వెలిగించాను. దాని మీద మనము కుండను అనమాట పెట్టానమాట. పెట్టి అందులో పాలు వేసాను అనమాట. ఆవు పాలే వేయాలండి, ఎందుకంటే మరి పాలు పనికిరావు. ఆవు పాలు ఉంటే ఆవు పాలు చూడాలి, లేదా ప్యాకెట్ పాలు ఉంటాయి కదా ఆవు పాలు, అవన్నీ పెరిగి వస్తాయి. అవి వేసుకున్నాను నేను. అంటే 1/2 లీటర్కి ఒక పావు అంటే అందరు పేరున ఒక పిడుకుడు బియ్యం అనమాట మేము వేసుకున్నాము. అందరి మా ఇంట్లో కుండను దండం పెట్టుకొని మనము స్టార్ట్ చేయాలి. పాలు అనమాట పొంగించాలి, 3 సార్లు పొంగించాలండి. 3 సార్లు పొంగిన తర్వాత అది పాలు అనమాట మన శుభం అంటారు, అందువల్ల 3 సార్లు పొంగించాలి. కొంచెం లేట్ అయింది నాకు, ఇది కొంచెం పచ్చిగా ఉన్నాయి అనమాట పిడకలు, అందువల్ల నాకు కొంచెం ప్రాబ్లం అయింది ఈసారి. ప్లీజ్ అండి ఈ వీడియో ఎలాగుంది లైక్ చేసి కామెంట్ చేయండి. నేను చేసిన పద్ధతి ఎలాగుంది మీకు కూడా అక్కడ కామెంట్ల రూపంలో చెప్పండి. బియ్యం అనమాట నేను నెయ్యి వేసుకొని అదే పెట్టేసాను పక్కన. ఇదనమాట ఏంటంటే అది చెప్పాం కదండి, అది జిల్లేడు ఆకులో దీపం పెట్టేసి రథం అనమాట, జిల్లేడు కాయలు ఉంటాయి కదా, అదే మన ఎదురు బద్దలు ఉంటాయి కదా, అంతా రథం చేసామన్నమాట. ఇది రథం ఎలా ఉంది చెప్పండి కామెంట్ రూపంలో. అంటే నేను ప్రతి సంవత్సరం ఇలాగే రథం పెట్టుకుంటాను, ఇలాగే ప్రాసెస్ అనమాట జరుపుకుంటాం మా ఇంట్లో. అంతకుమించి ఎక్కువ ప్రాసెస్ చేయను. అందులో గోధుమలు మిస్ అయ్యండి, ఈసారి గోధుమలు లేవు. గోధుమలు ప్రతి సంవత్సరం ఉండాల్సింది, ఈ సంవత్సరం యూట్యూబ్ చేస్తున్నాననే గోధుమ కూడా లేవు. ప్రతి సంవత్సరం నేను ఏదో రకంగా ఎప్పుడో ఒకలాగా పెట్టుకుంటాను. ఇది అనమాట ప్రసాదం, అంటే పొంగల్ పొంగించేసిన తర్వాత ప్రసాదం అనమాట క్రియేట్ చేశానండి. ఆ వీడియో నేను చేయలేకపోయాను పొంగల్ది. ఇది కొబ్బరికాయ కొట్టేసి రథం దగ్గర పువ్వు పెట్టేసి ఇది ఫస్ట్ దీపం పెట్టుకుంటాం డైలీ. ఇదండి కట్టెల పొయ్య. మనకి చాలా రథసప్తమి రోజు అంటే 7 గుర్రాలతోని సూర్యుడు అంటే ప్రయాణించేసి అది ఉత్తర దిశగా ప్రయాణం మొదలు పెడతాడనమాట. అందువల్ల అదే రథసప్తమి అని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలండి. లోకానికి వెలుగు శక్తి ప్రసాదిస్తాడని ప్రతి ఒక్కరికి నమ్మకం. ఆ రోజు భీష్ముడు ప్రాణాన్ని అనమాట విడిచాడనమాట. ఇప్పుడు సూర్యనారాయణ అస్తమైనప్పుడే ప్రాణాన్ని అనమాట వదిలిపెట్టాడనమాట. వదిలిపెట్టి అనుకోండి ఇది సూర్య జయంతిగా పేరు పొందిందండి. ఇది రథసప్తమి కూడా అంటారు. థ్యాంక్ యూ. లైక్, షేర్, కామెంట్స్. థ్యాంక్ యూ అండి.